హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు అనమాట. ఇంకా ముందు రోజు శ్రావణ శుక్రవారం కదా, అందుకని చెప్పి వెనకాల బాల్కనీ అంతా కడిగేసి ముగ్గు వేసాను అనమాట. నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ముగ్గు వేశాను. మామూలుగా ముగ్గు అంటే పండగలకి వాకిలి ముందు వేసుకుంటారు కదా, మాకు వాకిలి ముందు అట్లా వేయటానికి మొత్తం కార్పెట్ ఉంటుంది అనమాట, కుదరదు. సో అందుకని చెప్పి బాల్కనీలో వేసుకున్నాను. అది కూడా వాకిలి కిందే వచ్చింది కదా అని చెప్పి. ఇంకా మా టమాటా చెట్లకి పూత వచ్చిందనమాట. అవి ఎప్పుడెప్పుడు కాయలు కాస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా వీళ్ళిద్దరూ ఫస్ట్ చరణ్ ఎర్లీగానే లెగుస్తాడనమాట. ఇంకా చరణ్ లేచిన తర్వాత చైత్ర కొంతసేపు ఆగి లేచి వచ్చింది. వాడు పొద్దున్నే లేవగానే టీవీ పెడతాడని చెప్పాను కదా, ఇంకో టీవీ పెట్టాడనమాట. ఇంకా చైత్ర కూడా వచ్చి టీవీ ముందు కూర్చుంది. ఇంకా నేను ఈలోపు బ్రేక్ఫాస్ట్కి చట్నీ అది చేసేసాను. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ రవ్వ దోశ చేద్దాము అని చెప్పి ఇంకా రవ్వ దోశకి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఉప్మా చేద్దామా, ఫాస్ట్గా అయిపోయింది అని చెప్పి అనుకున్నాను, కానీ ఇంకా వీళ్ళు ఉప్మా ఎవరు తినమన్నారనమాట. ఇంకా రవ్వ దోశ అయితే అప్పటికప్పుడు కలుపుకోవటమే కదా అని చెప్పి కలిపి రవ్వ దోశ వేసాను. ఇంకా ఆ రోజు ఏంటంటే మా ఋషికి పుట్టినరోజు అనమాట. అంటే మా వదిన వాళ్ళ అబ్బాయిది పుట్టినరోజు. ఇంకా అందుకని చెప్పి చైత్ర ఇక్కడ మెసేజ్ పెడతానని చెప్పి మెసేజ్ పెట్టి ఏదో బొమ్మలు అట్లా క్రియేట్ చేసి పంపిస్తుందన్నమాట వాడికి. వాయిస్ మెసేజ్ అట్లా పెట్టేసి ఇంకా చరణ్కి వాళ్ళ నాన్న బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నాడు. వాడికి దోశ వద్దంట, మామూలు దోశ కావాలంట. వాడికి ఏంటంటే క్రంచీగా ఉంటే ఇష్టపడ్డా అనమాట. వాడు మెత్తగా ఉంటే ఇష్టపడతాడు. ఈ రవ్వ దోశ అంటే కొంచెం క్రంచీగానే వచ్చింది కదా. ఇంకా వాడికి ఏంటంటే ఇష్టం లేని టిఫిన్ ఏదన్నా ఉంటే మనం పెడితే తింటాడనమాట. ఇంకా మా చైత్రకైతే చాలా ఇష్టం ఈ దోశ. ఇంకా చైత్ర బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా ఆ రోజు రాఖీ పౌర్ణమి కదా, స్వీట్ ఏదన్నా చేద్దాం అనుకున్నాను. కానీ ఆ ముందు రోజు శ్రావణ శుక్రవారం అయితే సగ్గుబియ్యం కాసాను అనమాట. ఇంకా మళ్ళీ ఈరోజు ఎందుకులే అని చెప్పి సున్నుండలకి పిండి ఉందన్నమాట. అంటే నేను బెల్లం వేసి ఉంచుతాను కదా, అది కలుపుతున్నాను అనమాట. ఈ కొంచెం పిండే ఉంది. ఇంకా దాంట్లో నెయ్యి వేసి చిన్న చిన్న ఉండలు అట్లా చేశాను అనమాట. వీళ్ళిద్దరికి చాలా ఇష్టం అవి సున్నుండలు. ఇంకా అవి కలిపి పక్కన పెట్టేశాను. ఇంకా చైత్రకి స్నానం అది చేయించాను. చరణ్ కూడా స్నానం చేసేసాడనమాట. ఇంకా రాఖీ అంటే మేము బయట నుంచి ఏం కొనుక్కొని రాలేదు, మామూలు షాపుల్లో అమ్ముతారు. కానీ ఇంకా మేము ఉండే ఏరియాలో ఇంకెక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంక చైత్ర అంది నా దగ్గర బ్రేస్లెట్స్ అవి మేక్ చేసేది, దాంతో చేస్తానమ్మ రాఖీ అని చెప్పి చెప్పిందనమాట. సరే చెయ్యి అంటే రాఖీ చేస్తుంది ఓన్గా. వాడి చేతవు చరణ్, నీకు అది నొప్పి కదా, మీకు భయం. చరణ్ నీకు భయం అట్లాగా మళ్ళీ ఇదే ఇద్దామనమ్మా. సరే but I need to sit in this side. No, you don't. I do. I'll move up after. Okay. Maybe. Okay, then I'll move to this side so you can reach. You can reach that. Maybe. Okay, you have to go a bit forward. జాగ్రత్త కూర్చో. Hold it at the very edge and tie. జాగ్రత్త పెట్టు. చెయ్యి ఒక చెయ్యి ఆర్పేసేయి కింద వేయద్దు. ఆర్పరా, ఆ పేపర్ మీద పెట్టేసి. చైత్ర అది అటు పక్కకు తిప్పాలి. చైత్ర దేవుడికి వెళ్ళి తిప్పు, అదే పరాసింది. నీకెళ్ళి ఉంది కదా, చిన్నగా తిప్పు. ఇప్పుడే కదా చిన్న, కొంచెం వెనక్కి జరుపు. అంత దూరం కాదు. కానీ అందుకో దండం పెట్టుకొని ఇంక కూర్చొని. వీళ్ళిద్దరే కలిసి దేవుడికి దీపారాధన చేశారనమాట. ఈ మధ్య భలే చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉందన్నమాట దేవుడికి పూజ చేసుకోవడం. ఇద్దరు కలిసి పూజ చేసుకున్నారు. ఇంకా రాఖీ కట్టుకుందరా అని చెప్తే ఇంకా చైత్ర డ్రెస్ వేసుకొని వచ్చింది. ఇంక ఇక్కడ రాఖీ కట్టుకుంటున్నారనమాట. ఇది అదే బ్రేస్లెట్ దాంతో చైత్ర మేక్ చేసింది కదా, బాగుందనిపించింది అనమాట. అంటే వీడేంటంటే ఎక్కువ సేపు ఉంచుకోడు అనమాట. ఇప్పుడు ఈవినింగ్ దాకా అట్లా ఉంచుకుంటాడు.
ఉంచుకుంటాడు. ఇంక వాడికి ఏంటంటే అన్ఈజీగా ఉండిద్ది అంటే చేతికి ఏదన్నా కట్టినట్లాగా, అందుకని చెప్పి వాడు ఉంచుకోడు అనమాట. సరే ఇదైతే కొంతసేపు ఉంచుకున్నా తీసేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా అది బాగుంది అనిపించింది. చరణ్ కూడా బాగుంది అంటున్నాడు. ఇంకా నేను చిన్న చిన్న సున్నుండలు చేశాను అనమాట. అసలు ఎంత చిన్న గోలి ఎంత సైజు సున్నుండలు చేశాను. ఇంకా అవే ఒక్కొక్కటి పెట్టుకున్నారు. ఇంకా హారతి ఇస్తుంది అనమాట. మా చరణ్కి ఏంటంటే అది ఎక్కడ కింద వదిలేసిద్దా కాళ్ళ మీద పడిద్దా అని చెప్పి భయం వేస్తూ ఉంది ఆడికి. ఇంకా ఏం కాదులేరా వదిలేదు అది జాగ్రత్తగానే పెట్టిద్ది అని చెప్పి ఇంకా సరే అని చెప్పి మెలకుండా కూర్చున్నాడు. ఇంకా అక్షంతలు తీసుకో చైత్ర అని చెప్పంగానే నేను అక్షంతలు చైత్ర అనగానే వాడు వెంటనే దాని కాళ్ళ మీద పడుతున్నాడు అనమాట. ఇంకా దానికి ఆ ప్యాంటు పొడవుకునేడు దానికి వాడికంటే కాళ్ళు కనిపించట్లేదంటే అందుకని ప్యాంట్ నట్ట అని అసలు ఎన్నిసార్లు దండం పెట్టుకుంటున్నాడు అంటే నేను చాలు లేరా అంటే అసలు అన్నిసార్లు పెడతానే ఉన్నాడనమాట. నేను మామూలుగా కొంచెం పెద్దోడు అవుతున్నాడు కదా వాడు ఇది చెయ్యడేమో అనుకున్నాను అనమాట. అంటే కాళ్ళ మీద పడి దండం పెట్టుకున్నట్లు చెయ్యడేమో అనుకున్నాను కానీ అసలు చెప్పంగానే అంటే నేను అక్షంతలు అనగానే వెంటనే కాళ్ళ మీద పడి దండం పెట్టుకుంటున్నాడు అనమాట. నాకు బాగానే అనిపించింది. అంటే వాడు కొంచెం అది వాడిద్దరు సేమ్ ఏజ్ లాగే ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. అది అక్క అని అట్లా ఎప్పుడు ఫీల్ అవ్వడు. ఇంకా చెయ్యడేమో అనుకున్నాను కానీ చేశాడనమాట. ఇంకా వాడు డబ్బులు ఇవ్వరా అన్న అంటే ఇచ్చాడనమాట. ఒక 5 pounds అట్లా తీసిచ్చాడు. తీసిస్తే అది వద్దులే నువ్వే ఉంచుకో అని చెప్పగానే మళ్ళీ తీసుకొని పరిగెత్తున్నాడు అనమాట. ఫన్నీగా మళ్ళీ తీసుకొచ్చి ఇస్తున్నాడు. మేము చైత్రకి గిఫ్ట్ అట్లా ఏమీ కొనలేదన్నమాట. మేము ఏంటంటే ఇప్పుడు చరణ్ పాకెట్ మనీ ఉంటుంది కదా ఆ పాకెట్ మనీలోంచే తీసిచ్చామన్నమాట 5 pounds. ఇప్పుడు మేము ఏదన్నా గిఫ్ట్ కొనుక్కొచ్చామనుకోండి దానికి ఏంటంటే మా అమ్మ నాన్న కొనిచ్చారు అని అనిపించిద్ది, వాళ్ళ తమ్ముడు ఇచ్చారని చెప్పి అనిపించదు కదా. ఇంకా చరణ్కి కూడా అంతే అనిపించిద్ది, అమ్మ నాన్న ఇస్తారు కదా నా డబ్బుల్లో ఎందుకు అని చెప్పి వాడికి అనిపించిద్ది అని చెప్పి మేము అట్లా గిఫ్ట్ అట్లా మేము కొనుక్క రావటం ఇవ్వటం అట్లా ఏమి ఉండదు అనమాట. వాడి పాకెట్ మనీలోంచే ఒక 5 pounds తీసి ఇచ్చాము చైత్రాకి. నేను ముందు రోజు చరణ్ అడిగాను అనమాట. చరణ్ రేపు రాఖీ పండగ కదా అక్కయ్యకి ఏం గిఫ్ట్ ఇస్తామా అంటే డ్రెస్ కొనిస్తానన్నాడు అనమాట. ఇప్పుడు డ్రెస్ కొనలేం కదా మనీ ఏదన్నా ఇవ్వు, అది దానికి ఇష్టం వచ్చింది ఎప్పుడైనా కొనుక్కునిద్ది, ఎంత ఇస్తావు అని చెప్పి అడిగాను అనమాట. అడిగితే 20 pounds ఇస్తాను అన్నాడు. అంటే నేను వాడి దగ్గర పెద్ద ఎక్కువ పాకెట్ మనీ ఉండదు అనమాట. ఒక 70 pounds అట్లానే ఉండిద్ది వాడిది. 20 ఇస్తా అన్న అనమాట. నేను 20 వద్దులే అమ్మ నీ దగ్గర కొంచెమే ఉంది కదా ఒక 5 pounds నీ ఏజ్కి ఒక 5 pounds ఇవి చాలు అని చెప్తే ఇంకా 5 pounds ఇచ్చాడనమాట. అది హ్యాపీగా ఉంది, వాడు హ్యాపీగా ఉన్నాడు. ఇంకా ఆ రోజు లంచ్ అంటే స్పెషల్ కదా బయటికి ఎక్కడికన్నా వెళ్దాము అని చెప్పి అనుకున్నాం కానీ లంచ్కి అది ఆ రోజు సాటర్డే అవటం వల్ల చైత్రకి ట్యూషన్ ఉందన్నమాట. ట్యూషన్కి వెళ్ళాలంటే ఆఫ్టర్నూన్ 1:45 అట్లాగా ట్యూషన్ ఉండిద్ది. ఇంకా సరే పిజ్జా ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పి అన్నారనమాట ఫస్ట్ పిల్లలు. ఇంకా మళ్ళీ పిజ్జా అని చూసాము. తర్వాత మళ్ళీ వీళ్ళు వేరేది పెరి నందూస్ లాంటిది అనమాట, అది చికెన్ కావాలని చెప్పి అంటే ఇంకా అది ఆర్డర్ పెట్టాడు. ఇంకా లంచ్ అది చేస్తున్నాము. అదేదో కాంబో ప్యాక్ లాగా 4 హోల్ చికెన్ ఒకటి ఇచ్చారు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు, రైస్ బౌల్ ఏదో ఒకటి ఇచ్చారు. అసలు వేడిగా ఉందన్నమాట రైస్ బౌల్. ఆ వేడికి ఏంటంటే అది కూడా అంటుకుపోయినట్టు అనిపించింది. ఇంకా చికెన్ వింగ్స్ అట్లా ఇచ్చారనమాట. ఇంకా లంచ్ అది చేసేసాము. చైత్ర ఇంకా ట్యూషన్ టైం అయిపోయింది, ట్యూషన్కి వెళ్తుంది అనమాట. ఈ డ్రెస్ వద్దులే అమ్మ అది కొంచెం పొడవుగా ఉండిద్ది కదా నీకు కాళ్ళకి అడ్డం పడతా ఉండిద్ది, వేరే డ్రెస్ అంటే కాదు నేను ఇదే వేసుకెళ్తాను అని చెప్పి వెళ్తుంది. ఆ సంచి ఉంది సార్, ఆ సంచి ఏంటంటే వాళ్ళు ట్యూషన్లో ఇచ్చారనమాట. ఇంకా అదే తీసుకెళ్ళాలి రోజు ట్యూషన్కి. ఇంకా అట్లా పట్టుకెళ్తుంది. నేను అన్నాను నువ్వు నడవటం కష్టమై చైత్ర నాన్న తీసుకెళ్ళి అంటే వద్దు నేను వెళ్తా అని చెప్పి అక్కడ దాకా వెళ్ళింది. తర్వాత నడవటానికి వల్ల కావట్లేదని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న రమ్మంటే వాళ్ళ నాన్న వెళ్ళి వదిలిపెట్టి వచ్చాడనమాట. ఇంకా ట్యూషన్ అయిపోయింది 3:45 అట్లా అయిపోయింది అనమాట. ట్యూషన్ అయిపోయినాక ఇంక ఇంటికి వచ్చినాక ఆ రోజు కొంచెం సన్నీగా ఉందని చెప్పి ఐస్ క్రీమ్ కావాలని ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నారనమాట. మాకు ఈ హౌస్లో ఏంటంటే హాల్లో కూడా కార్పెట్టే ఉండిద్ది అనమాట. హాల్లో అసలు మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గర నుంచి హాల్లో మొత్తం
మొత్తం బెడ్రూమ్స్ అంతా కార్పెట్టే ఉంటుంది అనమాట. మా చరణ్ ఏంటంటే వాడు చిన్నోడు కదా, గబక్కన ఏదో ఒకటి కింద పడేస్తూ ఉంటాడు. అదేంటంటే వైట్ కార్పెట్ అయ్యేటప్పుడు కొంచెం మచ్చలు అట్లా పడిపోతున్నాయి అనమాట. నేనేం అరే అసలు మొన్నే కదరా మనం ఇంటికి వచ్చింది, కార్పెట్ అంతా కొంచెం మరకలు అట్లా అవుతుంది చరణ్, జాగ్రత్తగా తినమ్మంటే వాడు ఏంటంటే ఏదైనా పట్టుకొని తిరుగుతా తింటాడనమాట. అట్లాగా చరణ్ కింద ఇదైపోతుంది, ఒక 1 year అన్నా రానిరై కార్పెట్ అని చెప్పి అన్నా అనమాట. తర్వాత ఏంటంటే మేము హాల్లో అట్లా కార్పెట్ తీసేపిద్దామని చెప్పి అనుకుంటున్నాం అనమాట. ఇంకా నేను కాఫీ అది తాగేసాను. తాగినాక ఇంకా అందరం కలిసి సైన్స్బెర్రీస్కి వెళ్తున్నాము. ఎందుకంటే చైత్రకి ఆ రోజు ఐ అపాయింట్మెంట్ ఉందన్నమాట. 4:30కి ఐ అపాయింట్మెంట్ ఉంది. అదేంటంటే సైన్స్బెర్రీలో స్పెక్సేవర్స్ అని ఉండిద్ది అనమాట. ఇంకా అక్కడ అపాయింట్మెంట్ ఉంది. ఇంకా దానికోసం అని చెప్పి సైన్స్బెర్రీస్కి వచ్చా. ఇంకా ఇంట్లోకి కావాల్సినవి కొన్ని కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా వచ్చామన్నమాట. యాక్చువల్గా చైత్రకి అంతకుముందు ఒకసారి కళ్ళజోడు పోయిందనమాట. దానిది పోతే అప్పుడు ఒకసారి చూపించడానికి వెళ్ళామన్నమాట. అంటే ఇంకా ఒక్కటే ఉందన్నమాట కళ్ళజోడు. చూపించడానికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా అంటే 6 నెలలకు ఒకసారే చూస్తారనమాట కిడ్స్కి ఫ్రీగా. ఇంకా 6 నెలలు అవ్వలేదు, మీరు ఇప్పుడు చెకప్ చేయించుకున్నారంటే ఒకవేళ సైట్ పెరగకపోతే మీకు మనీ పే చేయాల్సి వచ్చింది అని చెప్పి చెప్పారనమాట. ఇంకా అట్లా కళ్ళజోడు పోయిందండి అని చెప్పి చెప్పామన్నమాట. చెబితే వాళ్ళు ఏమన్నారంటే కొత్త కళ్ళజోడు ఇస్తాము, అంటే పాత ఏ సైట్ ఉందో ఆ సైట్కి కొత్త కళ్ళజోడు ఇస్తాము అని చెప్పి అప్పుడు ఇచ్చారనమాట. ఇంకా 6 months దాటిపోయింది, ఇంకా దానికి చూయించుకునే డ్యూ ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పి వచ్చాము చూయించుకోవడానికి అని చెప్పి. ఇంకా మా చరణ్ అంటున్నాడు, అమ్మ నువ్వు ఆ కళ్ళజోడు పెట్టుకొని చూడు అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట. నేను కొన్ని కళ్ళజోడులు అవి ట్రై చేశాను. చైత్ర దగ్గర ఒక్క కళ్ళజోడే ఉందని చెప్పాను కదా, దానివల్ల ప్రాబ్లం అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంట్లో పెట్టుకొని ఇంకా అక్కడ పడుకునేప్పుడు అక్కడ పెట్టేసిద్ది కదా, ఇంకా పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు మర్చిపోయి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా అట్లా మళ్ళీ స్కూల్లో ఇబ్బంది అవుతుందంట. మామూలుగా 2 కళ్ళజోళ్ళు ఉంటే ఏంటంటే ఒకటి ఇంట్లో పెట్టేసి ఒకటి స్కూల్ బ్యాగ్లో పెట్టేసుకుంటే మర్చిపోకుండా ఉండిద్ది కదా అని చెప్పి అనుకున్నాము. లాస్ట్ టైం పోయింది అని చెప్పినప్పుడు కొత్తది ఇచ్చారని చెప్పాను కదా, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇస్తారో ఎవరో అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. ఇవ్వకపోయినా ఒకటి కొనుక్కుందాము అని చెప్పి అనుకున్నాము. ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా చూసి ఇంకొక కళ్ళజోడు రాసి ఇచ్చారనమాట. ఇప్పుడు చైత్ర పెట్టుకుంది కదా రెడ్ది, అది తీసుకుందనమాట. యాక్చువల్గా ఈ 6 monthsలో చైత్రకి పెద్ద ఐసైట్ ఏం పెరగలేదంట. సో అందుకని చెప్పి మళ్ళీ 18 monthsకి రమ్మని చెప్పారనమాట. ఇప్పుడు ఐసైట్ పెరుగుతూ ఉంటే ఏంటంటే 6 monthsకి ఒకసారి చెకప్ చేస్తారు. పెద్ద ఎక్కువ పెరగకపోతే ఏంటంటే లాంగ్ టైంలో చేస్తారనమాట. 18 monthsకి రమ్మన్నారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా పెరగకుండా అట్లానే కొంచెమే పెరిగి అట్లా ఉంటే ఏంటంటే మళ్ళీ 2 yearsకి అట్లా చెప్తారంట. ఇంకా చైత్రకి కళ్ళజోడు ఇచ్చారనమాట. ఇంకా అక్కడ ఆర్డర్ ఇచ్చి వచ్చాము, అంటే 1 weekలో ఇస్తామన్నారు. ఇంకా మా చరణ్ కూడా కొన్ని కళ్ళజోళ్ళు అట్లా పెట్టుకొని ట్రై చేశాడనమాట. ఇంకా షాప్లోకి వచ్చి ఇంకా పాలు అసలు ఏమీ అవసరం లేదు, ఓన్లీ పాలు ఒక్కటే కొనుక్కుందామని చెప్పి అనుకున్నాం అనమాట ఆ రోజు. ఇంకా అసలు ఒక్క పాల కోసం వెళ్తే ఎన్ని కొన్నామో చూడండి. అంటే ఆఫర్లో ఉన్నాయి అని చెప్పి, ఎప్పుడైనా కొనాల్సినవే కదా అవి అని చెప్పి ఆఫర్లో ఉన్నాయి అని చెప్పి, ఐస్ క్రీమ్స్ అయిపోతున్నాయి అని చెప్పి ఇంకా ఒకదానికొకటి అసలు అన్ని కొన్నాం అనమాట. నేను సరత్తు అదే అంటున్నా, అసలు మనం ఓన్లీ పాలు వాటి కోసమే కదా వచ్చింది, ఇన్ని తీసుకున్నాము అంటే సరే ఆఫర్లో ఉన్నాయి కదా ఎప్పుడైనా తర్వాతైనా తీసుకోవాల్సిందే కదా. ఫ్రోజన్ ఐటమ్స్ అనమాట, ఫిష్ అవి తీసుకున్నాడు. ఫిష్ ఏంటంటే మా చరణ్ కొంచెం ఇష్టంగా తింటాను అనమాట, అది కూడా మంచిదే కదా. సరే అదే అంటాడు, వీక్లీ వన్స్ ఒకసారి ఫిష్ పెడదాం పిల్లలకి మంచిది కదా అని చెప్పి అంటూ ఉంటాను అనమాట. ఇంకా ఎక్కువ ఈ మధ్య ఫిష్ అయ్యే తీసుకొస్తున్నాము. ఇంకా లగేజీ అంతా కారులో పెట్టేసుకున్నాము. ఇంకా అంటే ఫ్రోజన్ ఐటమ్స్ అన్నీ సపరేట్గా, విడి అన్నీ సపరేట్గా అట్లా పెట్టుకున్నాము. ఇంక ఇంటికి వచ్చాము అనమాట. వచ్చినాక మేము అసలు గమనించలేదు, మా కారు పార్క్ చేసే పక్కనే ఇప్పుడు చైత్ర ఉంది సరే, అక్కడ చిన్న యాపిల్ చెట్టు ఉందన్నమాట. చిన్న కాయలు రెడ్డి కాసినాయి అనమాట. మేము ఆ రోజే అబ్జర్వ్ చేసాము, భలే ఉన్నాయి చైత్ర చూడండి. చైత్ర ఏమో వెళ్ళి కోసుకొస్తాననిద్ది అనమాట. అసలు అది ఎంత చెట్టు చైత్ర చిన్నదే కదా, చిన్నగా ఉన్నాయి కదా, కొంచెం పెద్ద అయినా కొయ్యొచ్చు అని చెప్పి పిలుస్తున్నాం అనమాట. ఇంకా ఇంటికి వచ్చినాక వీళ్ళకి స్నాక్స్ అంటే ఇంకా బ్రెడ్ ఉందన్నమాట. బ్రెడ్ మీద ఇది మాల్టైజర్స్ స్ప్రెడర్ తెచ్చాము అనమాట. ఎప్పుడు న్యూటెల్లా అట్లా తీసుకొస్తాము, ఈసారి కొత్తగా డిఫరెంట్ ట్రై చేద్దామని చెప్పి ఇది తీసుకొచ్చాము. ఇది తీసుకొచ్చి పూసి ఇచ్చి ఇంకా పీనట్స్ ఉంటాయి కదా, కోటెడ్ పీనట్స్ అవి ఉంటే అవి కొంచెం అట్లా తిన్నారనమాట. తిన్నాక ఇంకా పార్కుకి వెళ్తున్నాము. పార్క్
పక్కనే ఇట్లా బ్లాక్ బెర్రీస్ చెట్లు ఉన్నాయి అన్నమాట. అసలు ఈ మధ్య ఎట్లా కనిపిస్తున్నాయి అంటే అయ్యిందంటే మనకి పిచ్చి చెట్లు ఉంటాయి చూసారా మనకి ఇండియాలో అట్లా ఉన్నాయి అన్నమాట ఈ బ్లాక్ బెర్రీ చెట్లు. నేను అదే జరుగుతా అంటా అసలు ఎంత పిచ్చి పిచ్చిగా ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి కదా అసలు. అంటే షాపుల్లో కూడా అమ్ముతారు కదా, ఎవరు కొనుక్కుంటారు, ఇట్లా అసలు రోడ్ల మీదే ఉంటాయి కదా, కోసుకోవచ్చు కదా అని చెప్పి అంటా ఉన్నాను. వాటికి ఏంటంటే ఫుల్గా ముళ్ళు ఉంటాయి అనమాట, మనకి రేగి చెట్టు ఉంటాయి చూసారా ముళ్ళు, అట్లా అంతకన్నా పొడవుగా ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడ నేనైతే అస్సలు తిన్నాయి కొంచెం పులుపుగా అట్లా ఉంటాయి అన్నమాట, నాకు అస్సలు నచ్చవు. ఇంకా పిల్లలు పార్క్కి వచ్చారు. ఈ పార్క్ ఏంటంటే కొత్తగా చూసామన్నమాట. మా ఇంటికి చాలా దగ్గర ఉంది, మా ఇంటికి బ్యాక్ సైడ్ వెళ్తే చాలా దగ్గర అనమాట. ఇంకా కొత్తగా చూసాము. మాకు మెయిన్ ఏం నచ్చింది అంటే మా చరణ్ ఫుట్బాల్ కోసమే వెళ్తాడనమాట పార్క్కి, ఫుట్బాల్ ఆడుకోవడం కోసమే. ఇంకా మూగా ఉందన్నమాట, అది అట్లా ఫుట్బాల్ ఆడుకునేది ఉంది. అసలు చాలా బాగా నచ్చింది అనమాట మా చరణ్కి. ఇంకెప్పుడు పార్క్ అన్నా ఈ పార్క్కే వెళ్దామంటా అనమాట. ఇంతకుముందు వేరే పార్క్ వెళ్ళేవాళ్ళం, అక్కడ ఏంటంటే ఇది మూగా ఉండిద్ది కానీ అక్కడ పెద్దోళ్ళు వచ్చి ఆడుతూ ఉంటారనమాట. ఇంకా వీడేంటంటే చిన్నోడు కదా, ఇంకా పెద్దోళ్ళు ఆడుతూ ఉంటే లోపలికి వెళ్ళడం అనమాట, బయట తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ఈ పార్క్ ఏంటంటే అసలు ఎవరు ఉండరు అనమాట, చాలా తక్కువ మంది, ఒకళ్ళు ఉన్న వీడేజ్ కొంచెం పెద్దోళ్ళు అంతే ఉంటారనమాట. ఇంకా పార్క్ కొంచెం ఫుట్బాల్ ఆడుకున్నారు. ఇక్కడ మంకీ బార్ అని చెప్పి ఉందన్నమాట, అది ట్రై చేస్తున్నారు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు కానీ చాలా కష్టంగా అనిపించింది వాళ్ళకి. చైత్ర ట్రై చేసిన, చైత్రకు కూడా రాలేదన్నమాట. వీడు కొంచెం సగం దూరం వచ్చేసి పడిపోతున్నాడు అనమాట, ఇంకా అసలు ట్రై చేస్తూనే ఉన్నాడు. ఆ రోజంతా ట్రై చేస్తా మధ్యలో వెళ్ళి పడిపోతే అట్లా చేశాడు. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, నెక్స్ట్ డేకి పర్ఫెక్ట్గా చేసేసాడు అనమాట. అసలు వాడికి మామూలుగా హ్యాపీగా చేయంగానే ఇంకా వాళ్ళు ఆడుతూ ఉంటే ఇంక నేను శరత్ కూర్చున్నాం, రండిరా అంటే ఒక 5 మినిట్స్ అంటూ ఉన్నారు. ఇంక అందుకని చెప్పి ఉయ్యాల్లో కూర్చొని చూస్తూ ఉన్నాం అనమాట. వాళ్ళిద్దరు ఇట్లాగా ఇక్కడ తిరిగేది ఉందన్నమాట. చైత్ర కూర్చొని వాడిని తిప్పమంటుంది, అదేంటంటే ఫాస్ట్గా తిప్పిద్ది అనమాట. వీడికి అంత ఫాస్ట్గా రాదు. అరే ఫాస్ట్గా తిప్పరా, నేను తిప్పినట్టు తిప్పురా అంటూ ఉండిద్ది అనమాట. నేను వాడంటే లైట్ వెయిట్ ఉంటాడు చైత్ర, వాడు నువ్వు తిప్పగలుగుతావు, వాడు నిన్ను తిప్పలేడు కదా, చిన్నోడు కదా వాడు అన్నా అనమాట. అయితే నువ్వు తిప్పమ్మా అని చెప్పి నేను కొంతసేపు తిప్పాను దాన్ని. ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.